పాకిస్తాన్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. పాకిస్తాన్ ఆర్మీపై సొంత దేశ ప్రజలే తిరుగుబాటు ఎగురవేశారు. నిన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాక్ ఆర్మీ దాడి చేసింది. ఈ దాడుల్లో 30 మందికి పైగా మృతి చెందారు. దీంతో పాక్ ఆర్మీపై పష్తూన్ తెగ తిరుగుబాటు చేస్తోంది. భారీ ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేశారు. పెషావర్లోని ఎయిర్ ఫోర్స్ ని ముట్టడించాలని నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా మనకైతే తెలుస్తోంది. పాకిస్తాన్లోని సైన్యంపై ప్రజలు తిరుగుబాటు మొదలైంది. నిన్న తెల్లవారుజామున ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ఓ గ్రామంపై పాకిస్తాన్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. పాకిస్తాన్ ఆర్మీ బాంబు దాడుల్లో 30 మందికి పైగా పౌరులు మృతి చెందారు. ఈ ఘటనతో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ప్రజలు అట్టుడికిపోతున్నారు. దీంతో పాకిస్తాన్ ఆర్మీపై స్థానికులు తిరుగుబాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. పష్తూన్ తెగ ప్రజలు భారీ ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. త్వరలోనే పాకిస్తాన్ సైన్యంపై తిరుగుబాటు చేయనున్నట్లుగా కూడా తెలుస్తోంది. అటు పెషావర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను ముట్టడించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతోంది. నిన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లోని తిరాహ్ లోయ ప్రాంతంలో పాక్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. దీంతో బాధితులు పాక్ సైన్యం ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. తమ ఇళ్లపై బాంబుల వర్షం కురిపించడంపై తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డలు ఏమైనా ఉగ్రవాదులా అని పాక్ సైన్యాన్ని నిలదీస్తున్నారు. మరోపక్క ఇదే విషయంపై ప్రావిన్షియల్ అసెంబ్లీ స్పీకర్ బాబర్ సలీం స్వాతి కూడా దాడిపై ఎక్స్లో స్పందించారు. జెట్ విమానాల దాడుల వల్ల పౌరులు చనిపోయారు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇది దేశ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. సొంత ప్రజల ప్రాణాలను ఇంత తేలిగ్గా తీసుకుని వారిపైనే బాంబులు వేస్తే అది అందరిలో ఆగ్రహ జ్వాలకు కారణమవుతుందంటూ కూడా హెచ్చరించడం జరిగింది. ఇక ఇదే విషయంపై మానవ హక్కుల కమిషన్ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలు, పౌరులు చనిపోవడం దుర్మార్గమని పేర్కొంది. ఈ ఘటనపై తక్షణం నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి బాధ్యులను శిక్షించాలి. పౌరుల ప్రాణాలను కాపాడటం రాజ్యాంగబద్ధ కర్తవ్యం. కానీ అది పదే పదే విఫలమవుతూ వస్తోంది అని ఒక ప్రకటనలో తెలిపింది.